ప్రత్యేకమైనటువంటి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఎవరన్నా ప్రయాణిస్తున్నారా? ఇవి అండి. బ్రహ్మనాయుడు గారు ఈ రోజున గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఏ రోజు చూసినా సరే స్పెషల్ ఫ్లైట్ రెడీగా ఉంటుంది. ఈ స్పెషల్ ఫ్లైట్లు ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఉపయోగిస్తారు? జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఉపయోగిస్తే మీకు అభ్యంతరం చెప్పారు, అది వేరే విషయం. ఆయన సొంత డబ్బులతో ఎట్ట సంపాదించాడు ఏది వేరే అంశం. ఆయన సొంత డబ్బులతోనే చేయగలడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వాడలేడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశాడు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరు? ఈ స్పెషల్ ఫ్లైట్ లో వాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. ఒక రోజేమో ఇతర దేశంలో, ఇంకొక రోజేమో మొన్న అస్సాంలో, మళ్ళీ మరుసటి రోజు వచ్చేసరి అమరావతిలో. ఈ విధంగా పర్యటనలో ఒక రోజులో ఒక చోట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఇంకో చోట ఈ నైట్ డిన్నర్. హైదరాబాదు, తిరుపతి, అమరావతి, ఇలాగా ఎన్ని రకాల ఈ స్పెషల్ ఫ్లైట్ తో తిరిగేటువంటి వ్యవహారాలు. దీన్ని బోకరించవచ్చు మనం. ఏమని? ఇవన్నీ మా సొంత డబ్బులు, మీరెవరు అడగటానికి మాకు? ఈ సొంత డబ్బులతో వాడుతున్నావా? నువ్వు ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలానే తిరిగావా? ఆ రోజున ఎలాగా అందరితో కలిసి ఫ్లైట్ లో కలిసి హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో సొంత డబ్బులతో తిరుగుతున్నాయంటే నమ్మాలా? ఇది ఒక అంశం. రెండోది ఏంటి అని అంటే, మీరు గమనించండి, మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మంత్రుల్లో అత్యధిక మంది హైదరాబాద్ లో ఉంటున్నారు. అత్యధిక మంది. నువ్వు వారాంతం వచ్చేసరికి సెక్రటరీ అప్లై చేస్తే వాళ్ళకి అసలు నేరుగా మనం ట్రైన్ చేసాం. ఉదయం వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. వాళ్ళకి ట్రైన్లు వేసాం. పాపం వాళ్ళు వర్క్ అయితే వాళ్ళు ట్రైన్లు వెళ్తారు. ఇప్పుడు మంత్రుల పరిస్థితి ఏంటి? అరే శుక్రవారం వచ్చేసరికి అందరూ హైదరాబాదు, మళ్ళీ సోమవారం మధ్యాహ్నానికి వస్తున్నారు. ఎలా వెళ్తారు వీళ్ళు? వాళ్ళ సొంత డబ్బులతో వెళ్తారా? ఇదే ప్రభుత్వ వాహనాలు పడుతున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇవన్నీ డబ్బులు ఎవరు? ఈ డబ్బులు ఇలాగ వాడుతూ మీరు ఈ మొన్న ఏం జరిగింది? ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పి తెలిసింది మనకి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏం మనకు తెలియదా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు వచ్చిందా? ఏం మనకు స్పృహ లేదా? ఏం చేశారు? మొన్న మంత్రులందరూ సింగపూర్ పోయారు. ఏం చేయటానికి సింగపూర్ పోయింది? మంత్రులందరూ సింగపూర్ లో వ్యవసాయం లేదు, వ్యవసాయమే అక్కడ అసలు ఉండదు. వ్యవసాయ మంత్రి కోటేసుకొని మరి అక్కడికి వెళ్ళి ఆడ ఊరేగాడు. ఎందుకయ్యా? వీళ్ళు స్టడీ చేశారని. ఇప్పుడు ఇదేమన్నా విమర్శిస్తే ఇలాంటివన్నీ కూడా మీ స్పెషల్ ఫ్లైట్లు, మీ సింగపూర్ టూర్లు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి టూర్లు ఇక్కడ మీరు గమనించండి. మీరు మంత్రులందరూ ఎలాగైతే హైదరాబాద్ వస్తున్నారని చెప్తున్నానో, మీరు ప్రతి ఎమ్మెల్యే, ఏ ఊరు ఎమ్మెల్యే అయినా, ఏ నియోజకవర్గానికైనా చూడండి, ఎమ్మెల్యే అక్కడ నియోజకవర్గానికి వచ్చాయంటే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటారు. వాళ్ళు ఎక్కడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉండరు. నాకు తెలిసి అయితే 90% వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నారు. వాళ్ళు నియోజకవర్గానికి వచ్చారు అని అంటే 10 కిలోమీటర్ల అవతల నుంచి వాళ్ళ కాన్వాయ్, పోలీస్ కాన్వాయ్, మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు పోలీస్ అసలు ఎమ్మెల్యే కాన్వాయ్ ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బ్లూ సంబంధించినటువంటి ఈ వాడకూడదు, బుక్క కార్లు వాడకూడదు అని చెప్పారు. బానే ఉంది. వీళ్ళు వాడే సైరన్లు వేసుకొని వీళ్ళు కాన్వాయిలు పెట్టేసి ఈ విధంగా వాడి ఈ రోజు మాత్రం ఈ విధంగా ఎంతో కొంత ఈ రోజు కన్నా చేశారు. చిన్నప్పరెడ్డి గారు మనం సంతోషపడాల్సినటువంటి విషయము. ఈ విధంగా కొంత ప్రయత్నం చేశారు, జనానికి చెప్తున్నారు అనేటువంటి దాన్ని అంగీకరించాల్సిందే. నేను చెప్పేదాన్ని నేను అంగీకరిస్తా. కానీ ప్రజలను మధ్య పెట్టేటువంటి విషయాలు మీకు ఎంతో కాలం సాగవు. మీరు ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, స్పెషల్ ఫ్లైట్ లో ఎలా వాడుతున్నారు, విదేశీ పర్యటనలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము జనానికి ఏం చెప్తున్నాం? మనకు ఖజానా ఖాళీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశాడు, మనం సూపర్ 6 లో ఇంకా 2 ఇంప్లిమెంట్ చేయాలంటే ఇబ్బందులు ఉంటాయని ఒక పని చెప్తూ, ఇంకొక వైపున మన ఖజానాన్ని ఖాళీ చేసేటువంటి విధంగా విదేశీ యాత్రలు ఎన్ని చేసుకుంటారు ఈ రోజు వరకు? దీనికి ఏమన్నా లెక్క పత్రం ఉందా? ఏమన్నా అడిగితే ఇవన్నీ కూడా మా సొంత అని చెప్పేటువంటి వాళ్ళందరూ ఇందాక చిన్నప్పరెడ్డి గారు చెప్తున్నాడు కదా, మేము ఆర్టీఐ అడుగుతాం, ఇస్తారు. ఎవరు ఇచ్చేది? అసలుకి ఆర్టీఐ అడిగితే సమాధానం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, ఎవ్వరు ఇవ్వట్లేదు. ఆర్టీఐ కూడా సమాధానాలు రావు, వాస్తవమైన సమాచారం లేదు ఈ రోజున. ఇవన్నిటినీ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు మభ్య పెట్టేటువంటి విధంగా, సోషల్ మీడియాలో ఎవరన్నా ప్రశ్నిస్తే వారి మీద కేసు పెట్టేటువంటి విధంగా, బెదిరించేటువంటి విధంగా చేయొచ్చు. వాళ్ళని ఇప్పుడు నోరు మూయించవచ్చు. కానీ పబ్లిక్ అనేటువంటి వాళ్ళు మీరు గమనించండి, చిత్రగుప్తుడి చిత్త ఎలాగ ఉంటుందో ఆ చిత్త పబ్లిక్ లో రాసుకుంటూ ఉంటారండి. రాసుకుంటూ
డిఎంకేకి తమిళనాడులో ఏ విధంగా అయితే వాళ్ళు గెలుస్తారని ఊదరగొట్టేటువంటి మీడియా మొత్తానికి కూడా 2 చెంపలు వాయించినట్టుగా డిఎంకే కూడా 2 చెంపలు వాయించి ఘోరంగా ఓడించినటువంటి పరిస్థితి ఉంది. పైగా టీవీకే వాళ్ళని గెలిపించినటువంటి పరిస్థితి. అందుకని ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు అనేటువంటిది మాత్రం నేను సూచన చేయదలుచుకున్న కూటమిలో ఉండేటువంటి 3 పార్టీలకి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నేను మాట్లాడేటువంటి వాళ్ళకి టైం వేస్ట్ అనేది నా అభిప్రాయం. సంబంధించినటువంటి వ్యవహారం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వారు పర్యటనలు ఎక్కడ చూసినా కూడా హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నారు. అంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి హెలికాప్టర్లో తిరగటానికి మరి ఆయనకి ఎక్కడి డబ్బులు అని చెప్పేసి సప్తగిరి ప్రసాద్ గారు అడిగితే చెమటోటి సంపాదించామన్నా నేను కాదు, చెమటోటి సంపాదించలేదు అని దత్తగిరి ప్రసాద్ గారు ఏం చెప్పారు? ఆయన అక్రమాలు చేసి సంపాదించాడండి. వీళ్ళు ఆయన ఏం చేస్తున్నారు? చిన్నపరెడ్డి గారు మీరు